డీటెయిల్స్ చూద్దాం. సుప్రీంకోర్టులో తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై విచారణ వాయిదా పడింది. విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది. దర్యాప్తుపై అభిప్రాయం తెలిపేందుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమయం కోరారు. సొలిసిటర్ జనరల్ అభ్యర్థన మేరకు విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు ఉదయం 10:30కు జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరపనుంది. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించిన విచారణ వాయిదా పడింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. చందు, ఏదైతే తిరుమల లడ్డుకు సంబంధించిన విచారణకు సంబంధించి సుప్రీంకోర్టులో ఇప్పటికే విచారణ ప్రారంభమైంది. ఇటీవల విచారణ చేపట్టినటువంటి సుప్రీంకోర్టు దీనికి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నేతలే ఇట్లాంటి సున్నితమైన అంశాలను బహిర్గతం చేయడం ద్వారా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి అలాగే ప్రభుత్వమే విచారణకి ప్రకటించి ప్రభుత్వమే విచారణకు ఆదేశిస్తే దీంట్లో స్పష్టత ఎంత ఉంటుంది, న్యాయం ఎంత వస్తుందనే దాని మీద కూడా కొన్ని అనుమానాలు ఉన్న పరిస్థితుల్లో దీనికి సంబంధించి కూడా కొంత అనుమానాలు ఉన్నాయని చెప్పని కూడా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితుల్లో దీనికి సంబంధించి కూడా ఏదైతే ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలంటే దానికి సంబంధించి కూడా ఏమీ కానీ ఓన్లీ దీనికి సంబంధించి మాత్రమే సొలిసిటర్ జనరల్ ద్వారా దీని సిట్ కంటే పెద్ద విచారణ జరిపించాలా లేదా సిట్ సరిపోతుందా అన్న అభిప్రాయాన్ని సొలిసిటర్ జనరల్ చెప్పాల్సిందిగా కోరిన పరిస్థితి అయితే నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు విచారణ జరగాల్సింది. అయితే సుప్రీంకోర్టు చాలా వేరే కేసులో బిజీగా ఉన్నా కూడా కేవలం లడ్డు కేసును మాత్రమే ముందుకు పరిగణలోకి తీసుకున్న పరిస్థితి ఎందుకు వచ్చింది. కాబట్టి విచారణ రేపు 3:30కి వాయిదా వేయాలని సొలిసిటర్ జనరల్ కోరిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ప్రస్తుతం విచారిస్తున్న కేసును పూర్తి చేసిన తర్వాత రేపు ఉదయం 10:30కి లడ్డుకు సంబంధించిన కేసును విచారణకు తీసుకుంటామని చెప్పింది. దీంతో రేపు ఉదయం సుప్రీంకోర్టు లడ్డు విచారణకు సంబంధించి కల్తీ నెయ్యి అంశానికి సంబంధించి ఏం చర్యలు తీసుకుంటుంది, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్నది కూడా ఒక చర్చ అయితే బలంగా వినిపిస్తున్న పరిస్థితిలో దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం వెలువడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం విధించిన సిట్తో విచారణ జరుగుతుందా లేదంటే సిబిఐ లేకపోతే జడ్జి ద్వారా ఏదన్నా విచారణకు ఆదేశిస్తారా అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. చందు. రైట్ హరిబాబు, థ్యాంక్ యూ.